భూమిని తల్లిగా భావించి చెమటను చిందించి అన్నం పండించే రైతన్నకు కృతజ్ఞతలు చెప్పే పవిత్రమైన రోజు ఏరువాక పౌర్ణమి. వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతూ రైతుల కష్టాన్ని గుర్తు చేసే శుభ సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం కండ్రిక గ్రామంలో రైతులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అన్నవరపాడు గ్రామానికి చెందిన జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులను పూలమాలలు వేసి శాలువాలు కప్పి స్వీట్లు, నూతన వస్త్రాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ రోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కండ్రిక గ్రామంలో ఈ రోజు రైతులు సన్మానించడం చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం జేడీ ఫౌండేషన్ అన్నవరపాడు శాఖకు చెందిన శ్రీ పొప్పపు నాగేశ్వరరావు గారు సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఏదైతే రైతులు సన్మానించే కార్యక్రమం చేస్తున్నారో రైతులను గౌరవించే విధానం కూడా చాలా చోట్ల కనుమరుగు అయిపోయిందండి. ఇలా కార్యక్రమాలు చేయడం వల్ల రైతుల్లో కొత్త ఉత్సాహం, కొత్త ఒరవడి వచ్చి వ్యవసాయం చేయాలనే సంకల్పం సకృతత కలుగుతుందని చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఈ కార్యక్రమం మన అన్నవరపాడు గ్రామంలో అన్నవరపాడు శాఖ నుంచి పొప్పపు నాగేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం ఒక గ్రామాన్ని ఎంచుకుని ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నారండి. గత 10-12 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ ఏరువాక ఘనంగా నిర్వహించారండి. ఈ రోజు ఇరగవరం మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్న వైకేటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రతి వారు ప్రభుత్వం వారు కూడా ఈ ఏరువాక పౌర్ణమికి ఇంకా ఘనంగా నిర్వహించి రైతులను సన్మానిస్తే ఇంకా రైతుల్లో ఆనందోత్సాహాలు పెరిగి ఇంకా రైతులు వ్యవసాయం చేయాలని సంకల్పం దృక్పథం పెరుగుతుందని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలండి. నా పేరు గొద్దడి రాము, కండ్రిక గ్రామం. రైతు సోదరులందరికీ నా నమస్కారములు. ఈ జేడీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యం, అన్నవరపాడు వారి ఆధ్వర్యంలో రైతులందరికీ మా యొక్క గ్రామం వచ్చి రైతులందరినీ సన్మానించి సత్కరించి జేడీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ శుభ కార్యక్రమం జరిగినది. ఇలాంటి ఫౌండేషన్ వారు వచ్చి సహాయ సహకారములు అందించిన రైతులందరికీ మహా ఉత్సవంగా ఉండి